నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితెల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు స్వయం సహాయక సంఘ మహిళలకు ఇంద్రమ్మ చీరల పంపిణీ. తమ్మికుంట మండలం వావిలాల గ్రామంలో వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం, ఇల్లందగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్ది కుమార్ వారు మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు మహిళలకు ఇంద్రమ్మ చీరల పంపిణీ. తెలంగాణ ప్రభుత్వం మహిళల శ్రేయస్సు కోసం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతుందని, ఇంద్రమ్మ మహిళా శక్తి పథకం ద్వారా మహిళా సంఘాల సభ్యులకు చీరల పంపిణీ సకాలంలో జరుగుతుందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన చీరలు నాణ్యత లేవని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న చీరలు మహిళ సగర్వంగా ధరించగల చీరలు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, భోగం పృథ్వీ, కారోబార్ కుమార్, వివోఏలు కవిత, శారద, రజిత, రాధిక, భవానీ, హరిప్రియ, జ్యోతి, వావిలాల కార్యదర్శి రాములు, సంఘాల అధ్యక్షులు అనిత, శోభ, జక్కన్న, సరిత, ఉమా, శ్రీదేవి పాల్గొన్నారు. ఈ చీరలు పోయిన చీరల కంటే మంచి నాణ్యతతోని మంచి తయారు చేయబడినవి. అందరూ సంతృప్తిగా ఉన్నారు చీరలను చూసి. అయితే వావిలాల గ్రామంలో ఇంద్రమ్మ స్వయశక్తి సంఘాలకు ఇంద్రమ్మ చీరలను పంపిణీ చేయడం జరిగింది. మా ఊరి ఆడబిడ్డలందరూ ఈరోజు ఇంద్రమ్మ చీరలు తీసుకోవడం జరిగింది. మరి మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క ఆడబిడ్డను తన తోబుట్టు లెక్క భావించి నాసిరికం చీరలు కాకుండా ప్రతి ఒక్క ఆడబిడ్డ గౌరవంగా కట్టుకునేటట్టు మంచి చేనేత చీరలను అందించడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలకు ఎంతో పెద్ద పీట వేసి ఫ్రీ బస్ అయితేనేమి, 500 గ్యాస్ అయితేనేమి, వడ్డీ లేని రుణాలు ప్రతి ఒక్క ఆడబిడ్డకు గౌరవంగా బిజినెస్ చేసుకునే పరంగా వడ్డీ లేని రుణాలు కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి మా ఆడబిడ్డలందరి ఆశీర్వాదం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి, హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవన్న గారికి ప్రతి ఒక్క ఆడబిడ్డ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారికి మహిళల పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ ఇల్లంతకుంట మండలంలో ఈయాటికి 18 గ్రామ పంచాయతీలలో కూడా చీరల పంపిణీ పూర్తి చేయడం జరిగింది. మహిళలు కూడా ఈ గవర్నమెంట్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మనల్ని ఎంతో ముందుకు తీసుకుపోతుంది. రానున్న రోజులలో కూడా ఈ 18 గ్రామాలలో ఈ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు కానీ వార్డు మెంబర్లు కానీ అత్యధికంగా గెలిపించాలని ప్రజలకు, మహిళలకు, యువకులకు ఈ సందర్భంగా వారిని కోరుచున్నాము.